హలో హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేను మీకోసం 3x3 రూబిక్స్ క్యూబ్ సాల్వ్ చేయబోతున్నాను. మనం సాల్వ్ చేసే ముందు మనం తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. అవేంటంటే, మనం క్యూబ్ని ఎలా రొటేట్ చేసినా కూడా ఈ సెంటర్ పొజిషన్ అనేది మారదన్నమాట. మీ క్యూబ్ని మీరు ఎన్ని యాంగిల్స్లో తిప్పినా కూడా ఈ సెంటర్ పీస్ మటుకు అదే పొజిషన్లో ఉంటుంది. ఈ సెంటర్స్ అనేవి 6 ఉంటాయి, ఎందుకంటే 6 ఫేసెస్ ఉంటాయి కాబట్టి. మనకున్న 6 సెంటర్ కలర్స్ చెప్తా చూడండి. మనకి వైట్ ఆపోజిట్లోనేమో ఎల్లో సెంటర్ ఉంటుంది, గ్రీన్ సెంటర్ ఆపోజిట్లోనేమో బ్లూ సెంటర్ ఉంటుంది, అండ్ ఆరెంజ్ సెంటర్ ఆపోజిట్లోనేమో రెడ్ సెంటర్ ఉంటుంది. యాక్చువల్గా ఈ సెంటరే డిసైడ్ చేస్తుంది ఆ ఫేస్ మొత్తం ఏ కలర్ ఉండబోతుందో అని. ఇప్పుడు సెంటర్ పీస్ తర్వాత ఎడ్జ్ పీసెస్ అంటే ఏంటో చూద్దాం. బ్లూ కలర్ పీసెస్ ఉన్న వాటిని ఎడ్జ్ పీసెస్ అంటారు. చూడండి, ఇక్కడేమో ఆరెంజ్ ఎల్లో ఎడ్జ్ పీస్ ఉంది, ఇక్కడేమో బ్లూ వైట్ ఎడ్జ్ పీస్ ఉంది, ఇక్కడేమో రెడ్ వైట్ ఎడ్జ్ పీస్ ఉంది. ఇప్పుడు మనం చూసేవి 3 కలర్స్ ఉన్నవి, 1 2 3. ఈ 3 కలర్స్ ఉన్న వాటినేమో కార్నర్ పీసెస్ అంటారు. ఇది ఆరెంజ్ గ్రీన్ వైట్ పీస్. జనరల్గా కార్నర్స్నే మన ఫింగర్స్తో మూవ్ చేస్తుంటాం. అఫ్ కోర్స్ ఎడ్జెస్ కూడా దానితో పాటే కదులుతాయి, బట్ సెంటర్స్ మటుకు అదే పొజిషన్లో ఉంటాయి. ఇప్పుడు నేను మీకు నొటేషన్ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో లైట్గా మ్యాథమెటిక్స్ ఉంటుంది. అఫ్ కోర్స్ హెవీగా ఏమీ భయపడేంత మ్యాథమెటిక్స్ ఏమి ఉండదు, డోంట్ వరీ. అండ్ క్యూబ్ సాల్వ్ చేయడంలో మీకు అన్ని నొటేషన్స్ యూజ్ అవ్వవు, ఎంతవరకు యూజ్ అవుతాయి అనేది అంతవరకే చెప్తాను నేను. ఇది యూ అంటారు, అంటే అప్ ఫేస్ అనమాట. నెక్స్ట్ కింద ఉన్న దాన్ని డి అంటారు, అంటే డౌన్ ఫేస్ అనమాట. మీకు ఎగ్జాక్ట్గా ఎదురుగా ఉన్న ఫేస్ నేమో ఫ్రంట్ ఫేస్ అంటారు, అంటే ఎఫ్ అనమాట. మీకు వెనకాల ఉన్న సైడ్ నేమో బ్యాక్ ఫేస్ బి అంటారు అనమాట, బి. క్యూబ్కి లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఉన్న ఫేస్ నేమో ఎల్ అంటారు, రైట్ హ్యాండ్ సైడ్లో ఉన్న ఫేస్ నేమో ఆర్ అంటారు. ఓకే, అండ్ మన క్యూబ్ అనేది మనం ఒకే పొజిషన్లో పట్టుకుని ఉండాలి, సో దట్ రొటేషన్స్ అన్నీ కరెక్ట్గా చేస్తాం. నెక్స్ట్ యూ ప్రైమ్, ఆర్ ప్రైమ్, ఇట్లాంటివి కొన్ని చెప్తాను వినండి. యూ అంటే అప్పర్ ఫేస్ని క్లాక్ వైజ్లో టర్న్ చేయడం. అలాగే యూ ప్రైమ్ అంటే ఒకసారి యాంటీ క్లాక్ వైజ్లో అప్పర్ ఫేస్ని టర్న్ చేయడం. కానీ డి ప్రైమ్ అంటే క్లాక్ వైజ్లో రొటేట్ చేయడం, డి అంటే యాంటీ క్లాక్ వైజ్లో రొటేట్ చేయడం. అలాగే ఎఫ్ అంటే ఫ్రంట్ ఫేస్ని క్లాక్ వైజ్లో టర్న్ చేస్తాం, ఎఫ్ ప్రైమ్ అంటే ఫ్రంట్ ఫేస్ని యాంటీ క్లాక్ వైజ్లో టర్న్ చేస్తాం. బి ప్రైమ్ అంటే క్లాక్ వైజ్లో టర్న్ చేస్తాం, బి అంటే యాంటీ క్లాక్ వైజ్లో టర్న్ చేస్తాం. నెక్స్ట్ ఆర్ ప్రైమ్ అంటే మీ సైడ్ వస్తుంది, ఆర్ అంటే మీకు అగెయిన్స్ట్ వెళ్తుంది. ఎల్ అంటే లెఫ్ట్ ఫేస్ మీ సైడ్ వస్తుంది, ఎల్ ప్రైమ్ అంటే లెఫ్ట్ ఫేస్ మీకు అగెయిన్స్ట్ వెళ్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం దీన్ని డైసీ మూవ్ అంటారు అనమాట. ఇప్పుడు నేను చేయబోయేది ఈ డైసీ మూవ్ ఎలా ఉంటుందంటే, మన ఎల్లో చుట్టూ మనం వైట్ క్రాస్ చేయాలన్నమాట. అంటే ఎల్లో చుట్టూ వైట్ ప్లస్ సైన్ వచ్చేలాగా చేయాలి. సో అసలు వైట్ ఎడ్జ్ పీసెస్ ఎక్కడ ఉన్నాయో చూద్దాం. ఇక్కడ 4 ఎడ్జ్ పీసెస్ నేను వైట్ పెట్టాలి, సో అవి ఎత్తుతా నేను. ఇక్కడ ఒక ఎడ్జ్ పీస్ ఉంది, సో అది ఇటు టర్న్ చేసి ఇటు సైడ్ పెడతా, ఒకటి వచ్చింది. నెక్స్ట్ ఇది ఒక ఎడ్జ్ పీస్ ఉంది, డైరెక్ట్ ఇటు వచ్చింది. ఇంకొక ఎడ్జ్ పీస్ ఇక్కడ ఉంది, ఇంకొక ఎడ్జ్ పీస్ ఇక్కడ ఉంది, కాబట్టి నేను ఇట్లా రొటేట్ చేసి టర్న్ చేసి పైకి తీసుకొస్తా. ఇక్కడ ఒక ఎడ్జ్ పీస్ వచ్చింది, ఇంకొక ఎడ్జ్ పీస్ ఏమో ఇక్కడ ఉంది, సో అది టర్న్ చేసి ఇట్లా పెడతా. సో ఇది ఫస్ట్ స్టెప్ అనమాట, డైసీ అంటారు, ద డైసీ మూవ్ అంటారు. సో ఫ్రెండ్స్, ఇది డైసీ అంటారు, ద డైసీ మూవ్ అనమాట.
ద డైసీ అంటే ఎల్లో చుట్టూ వైట్ క్రాస్ చేయడాన్ని డైసీ మూవ్ అంటారు. సో గైస్, డైసీ అయిన తర్వాత ఇప్పుడు నా దగ్గర బ్లూ ఉంది కదా. సో ఏం చూస్తానంటే ఫస్ట్ నేను నా దగ్గర ఉన్న ఎడ్జ్ పీసెస్ చూస్తాను. ఆ ఎడ్జ్ పీసెస్కి మ్యాచ్ అయిన కలర్స్ ఏంటి చూస్తాను అనమాట. సో ఇక్కడ చూసుకుంటే నాకు వైట్కి బ్లూ మ్యాచ్ అయి ఉంది. సో ఈ బ్లూ పీస్ని నేను బ్లూ సెంటర్తో మ్యాచ్ చేస్తాను. ఫస్ట్ మ్యాచ్ చేసి 2 times రొటేట్ చేస్తాను ఫ్రంట్ ఫేస్ని ఇలా. నెక్స్ట్ ఇలాగే ఇక్కడ చూసుకుంటే మన వైట్కి ఆరెంజ్ పీస్ ఉందన్నమాట. ఆరెంజ్ని ఆరెంజ్ సెంటర్తో మ్యాచ్ చేస్తాను. మ్యాచ్ చేసి నేను 2 times రొటేట్ చేస్తాను. అలాగే ఇక్కడ వైట్కి గ్రీన్ పీస్ అటాచ్ అయ్యి ఉంది కదా. సో గ్రీన్ సెంటర్తో మ్యాచ్ చేసాము అండ్ ఫ్రంట్ ఫేస్ని 2 times రొటేట్ చేస్తాను. తర్వాత అలాగే వైట్కి నాకు అటాచ్ అయ్యి ఉన్న పీస్ రెడ్ కాబట్టి రెడ్ని నేను రెడ్ సెంటర్తో మ్యాచ్ చేస్తాను. మ్యాచ్ చేసి ఫ్రంట్ ఫేస్ని 2 times రొటేట్ చేస్తాను. అండ్ ఇలా రొటేట్ చేసిన తర్వాత మనకి ఎలా ఉండాలంటే కింద వైట్ ప్లస్ అనేది ఫామ్ అవ్వాలి. అట్ ద సేమ్ టైం మన బాటమ్ 2 కలర్స్, ఈ 2 కలర్స్ మ్యాచ్, ఈ 2 కలర్స్ మ్యాచ్, ఈ 2 కలర్స్ మ్యాచ్ అండ్ ఈ 2 కలర్స్ మ్యాచ్. సో ఇలా అనేది ఉండాలన్నమాట. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇప్పుడు చేసిన మూవ్ని ద ఈజీ మూవ్ అంటాం అనమాట. సో ఫ్రెండ్స్, మనకి వైట్ ప్లస్ అనేది ఫామ్ అయింది. నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే వైట్ కార్నర్స్ని ఫామ్ చేయాలన్నమాట. సో ఈ వైట్ కార్నర్స్ని ఫామ్ చేయడానికి మనకి 3 కేసెస్ ఉన్నాయి. కేస్ నెంబర్ 1 అంటే ఈజియెస్ట్ కేస్ అనమాట. కేస్ నెంబర్ 1 ఏంటంటే రిమ్ మీద, అంటే ఇక్కడ మనం వైట్ కింద పెట్టుకుంటాం. కింద పెట్టుకున్న తర్వాత ఈ సైడ్ ఉన్నదాన్ని, అంటే ఈ ఫెన్సింగ్ ఉన్నదాన్ని రిమ్ అంటారు. సో ఈ రిమ్ మీద ఉన్న వైట్స్ ఏంటో చూస్తాం అనమాట. సో వన్స్ ఈ రిమ్ మీద వైట్స్ ఉంటే దాన్ని ఈజీగా తీసుకురావచ్చు. అదే కేస్ 1. సో చూడండి, ఈ వైట్ పీస్ మీద మనం ఫోకస్ పెడదాం. ఈ వైట్ పీస్ అనేది దానికి అటాచ్డ్ పీస్ ఏంటంటే బ్లూ. సో బ్లూ ఉంది కాబట్టి నేను బ్లూని బ్లూ సెంటర్తో మ్యాచ్ చేస్తాను. బ్లూ సెంటర్తో మ్యాచ్ చేసిన తర్వాత మనకి వైట్ అనేది లెఫ్ట్ సైడ్లో ఉంది. నా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉందన్నమాట. సో నా లెఫ్ట్ హ్యాండ్ తోటి 1 2 3 మూవ్ చేస్తాను. చేసిన తర్వాత వైట్ అనేది మనకి కిందకు వచ్చింది చూడండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు కేస్ 2 గురించి డిస్కస్ చేద్దాం. కేస్ 2 ఎలా ఉంటుందంటే మనకి వైట్ అనేది టాప్లో ఉంటుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి టాప్లో ఉంది కాబట్టి వైట్ని నేను ఫస్ట్ చెక్ చేసుకుంటాను అనమాట. ఈ వైట్ అనేది కింద ఎంటీ సైడ్ మీద ఉందా లేదా అని. చూడండి, వైట్ని మనం సపోజ్ మనకి వైట్ అనేది ఇక్కడ ఉంది కాబట్టి దీని కింద వైట్ ఉంటే అది మనకు కావాల్సిన పొజిషన్ కాదు. మనం టర్న్ చేసి వైట్ అనేది కింద ఎంటీ పొజిషన్ మీద పెట్టుకునేటట్టు చూసుకుంటాం. అండ్ వన్స్ పెట్టుకున్న తర్వాత నేను జనరల్గా ఏం చేస్తుంటానంటే ఎప్పుడు కూడా రైట్ సైడ్ దాంతోనే హ్యాండిల్ చేస్తాను. అంటే సపోజ్ ఇటు ఉన్నా కానీ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అది వైట్ అనేది రైట్ సైడ్ దానికి వచ్చేలాగే నేను పెట్టుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉందనుకోండి, ఇది మీరు లెఫ్ట్ సైడ్ కదా అని ఆర్గ్యూ చేయొచ్చు. నేనేం చేస్తానంటే దాన్ని నేను ఇట్లా టర్న్ చేసిన తర్వాత నాకు రైట్ సైడే వస్తుంది అనమాట. ఇది రైట్ హ్యాండ్తోనే చేసేటట్టు ఉంటుంది. సో మళ్ళీ మన స్టిక్కర్ వైట్ గురించి మాట్లాడుకుంటే, ఇప్పుడు ఈ స్టిక్కర్ అనేది నా ఎంటీ సైడ్ పైననే ఉంది, అంటే నాన్ వైట్ పైననే ఉంది అండ్ రైట్ సైడ్ ఉంది. సో ఇప్పుడు నేను 1 2 3 మూవ్ కాదు, 1 2 2 3 మూవ్ చేస్తాను. చూడండి, 1 2 2 3 ఎలా ఉంటుందంటే 1 2 2 3. అప్పుడు మనకి ఈ పీస్ అనేది ఇటు వస్తుంది అనమాట. అండ్ 1 2 2 3 మూవ్ అంటే అవుట్ ట్విస్ట్ ఇన్ అనమాట. సో మనకి వన్స్ రిమ్కి వచ్చిన తర్వాత మనకి కేస్ 1లో నేర్చుకున్నట్టు మనం దాన్ని మళ్ళీ సాల్వ్ చేసుకోవచ్చు. సో ఈ పీస్ చూస్తే ఈ వైట్ అనే దానికి అటాచ్ పీస్ ఏంటంటే బ్లూ అనమాట. సో బ్లూని నేను బ్లూ సెంటర్తో మ్యాచ్ చేస్తాను. బ్లూ సెంటర్తో మ్యాచ్ చేసిన తర్వాత వైట్ అనేది నాకు రైట్ సైడ్ ఉంది. సో నేను 1 2 3 మూవ్ చేస్తాను. చూడండి, రైట్ హ్యాండ్తో 1 2 3. సో ఇప్పుడు కేస్ 3 గురించి డిస్కస్ చేద్దాం.
కేస్ 3 అనేది ఇప్పుడు ఎలా ఉంటుందంటే మనకి వైట్ అనేది బాటమ్ మోస్ట్ ఉంటుంది అనమాట, రిమ్ కింద అంటే మనకి వైట్ క్రాస్ ఇక్కడ ఉంది కదా, వైట్ క్రాస్ జస్ట్ దానిపైన ఉంటుంది, బాటమ్ మోస్ట్ పొజిషన్లో ఉంటుంది. అండ్ మనం ఈ స్టిక్కర్ పెట్టి చూపించాను మీకు క్లియర్గా ఈ వైట్ అనేది మనం ఎలా సాల్వ్ చేస్తామని. అండ్ ఇది సాల్వ్ చేయడానికి కూడా నేను ఎప్పుడు కూడా ఈ పీస్ని నేను నా రైట్ హ్యాండ్ సైడ్ వచ్చేటట్టు చూసుకుంటా. సపోజ్ ఇట్ సైడ్ ఉందనుకోండి, నో ప్రాబ్లం, నేను ఇట్ సైడ్ టర్న్ చేసుకుని నా రైట్ హ్యాండ్ సైడ్ వచ్చేటట్టు చూసుకుని ఇప్పుడు నేను మళ్ళీ 1 2 3 మూవ్ చేస్తా. 1 2 3. ఇప్పుడు నేను 1 2 3 మూవ్ చేసిన తర్వాత మీరు చూస్తే అది వైట్ పీస్ అనేది టాప్ మోస్ట్ దగ్గరికి వెళ్ళిపోయింది, అంటే మనకి కేస్ 2 అన్నట్టు అర్థమవుతుంది. కేస్ 2 మోడల్లోకి వచ్చిందనమాట. అండ్ కేస్ 2 మోడల్లోకి వస్తే ఎలా సాల్వ్ చేయాలో మీకు ఆల్రెడీ తెలుసు. చూడండి, అది కూడా చేస్తున్నా. ఇప్పుడు వైట్ అనేది ఉంది కదా, ఈ వైట్ అనేది నేను ఇటు టర్న్ చేస్తా, ఎందుకంటే ఇక్కడ మనకి ఎంటీ ఉంది కాబట్టి. అండ్ ఇటు టర్న్ ఇక్కడ పెట్టిన తర్వాత పొజిషన్లో పెట్టిన తర్వాత నా రైట్ హ్యాండ్ సైడే పెట్టుకుంటున్నా కాబట్టి 1 2 2 3 1 2 2 3 మూవ్ చేస్తాను. సో ఇప్పుడు నాకు ఫస్ట్ లేయర్ అదే రిమ్ లేయర్కి వచ్చింది అనమాట. రిమ్ లేయర్కి వచ్చిందంటే కేస్ 1 అన్నట్టు నాకు అర్థమవుతుంది. కేస్ 1 కూడా మీకు ఆల్రెడీ చెప్పాను. కేస్ 1 అంటే ఈ వైట్కి అటాచ్ అయి ఉన్న పీస్ ఏంటి, గ్రీన్. ఈ గ్రీన్ అనేది నేను గ్రీన్ సెంటర్తో మ్యాచ్ చేసుకుంటా. గ్రీన్ సెంటర్తో మ్యాచ్ చేసుకున్న తర్వాత నాకు వైట్ అనేది రైట్ హ్యాండ్ సైడ్ వచ్చింది. సో నేను 1 2 3 మూవ్ చేస్తా. 1 2 3. సో ఇలా చేయడం వల్ల నాకు ఇది కూడా సాల్వ్ అయింది. సో మీకు చేసింది ఏంటంటే, నేను బాటమ్ మోస్ట్ అంటే ఇక్కడ ఉంటే ఈ పొజిషన్లో ఉంటే ఫస్ట్ రైట్ హ్యాండ్తో మనం 1 2 2 3 మూవ్ చేయడం వల్ల అది పైకి వస్తుంది. అండ్ వన్స్ అది పైకి వచ్చిన తర్వాత మళ్ళీ నేను రిమ్ లేయర్కి తెచ్చుకున్నా. ఒక్కోసారి ఎలా ఉంటుందంటే మనకి ఇటు కాకుండా సపోజ్ ఇటు ఉంది అనుకోండి, మనం 1 2 3 చేయగానే డైరెక్ట్ మీకు రిమ్కి వచ్చేస్తుంది అనమాట. సో మీరు కేస్ 2కి కాకుండా డైరెక్ట్ కేస్ 1కే వెళ్ళిపోయినట్టు, అంటే మనకి రిమ్ మీదకే డైరెక్ట్ వచ్చేస్తుంది. రిమ్ మీదకి వచ్చేగానే మీకు కేస్ 1 అని తెలిసిపోతుంది కాబట్టి మీరు అది కూడా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, మనకి 3 వైట్ కార్నర్స్ వచ్చేసాయి. అండ్ మనకి రావాల్సిన ఒకే వైట్ కార్నర్ అనేది రిమ్ మీద ఉంది. ఆ రిమ్ మీద ఉన్నదాన్ని దానికి అటాచ్ అయి ఉన్న పీస్ గ్రీన్ అనమాట. సో ఈ గ్రీన్ పీస్ని నేను గ్రీన్ సెంటర్తో మ్యాచ్ చేస్తాను. వైట్ అనేది నా లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఉంది. సో నేను 1 2 3 మూవ్ లెఫ్ట్ హ్యాండ్తో చేస్తాను. 1 2 3. సో 1 2 3 మూవ్ చేశాను అంటే మనకి ఇప్పుడు బాటమ్ లేయర్ మొత్తం సాల్వ్డ్ అనమాట. చూడండి, మనకి 3 రెడ్లు మ్యాచ్ అయినాయి, 3 గ్రీన్ మ్యాచ్ అయినాయి, 3 ఆరెంజ్ మ్యాచ్ అయినాయి, 3 బ్లూ మ్యాచ్ అయినాయి. ఎట్ ద సేమ్ టైం వైట్ లేయర్ మొత్తం సాల్వ్ అయిపోయింది అనమాట. సో ఫ్రెండ్స్, మీరు ఇదే స్టెప్స్ని మళ్ళీ ప్రాక్టీస్ చేయండి. మీకు ఇక్కడి వరకు పర్ఫెక్ట్గా వచ్చి ఉండాలి, ఎందుకంటే ఇది చాలా బేసిక్ అనమాట. ఇది రాందే మనం నెక్స్ట్ లేయర్కి వెళ్ళలేము. సో నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇది ప్రాక్టీస్ చేసిన తర్వాతనే మీరు నెక్స్ట్ స్టెప్స్కి వెళ్ళండి. సో ఇప్పుడు నేను జస్ట్ ఫినిష్ చేసింది ఏంటంటే ద 1 2 3 మూవ్ అనమాట, బాటమ్ లేయర్ సాల్వ్. సో ఫ్రెండ్స్, సక్సెస్ఫుల్గా బాటమ్ లేయర్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మిడిల్ లేయర్ ఎలా ఉంటుందంటే మనకి మిడిల్ లేయర్ ఎడ్జ్ పీస్ ఏంటి అనేది మనకు క్లియర్గా తెలిసిపోతుంది. ఎలా తెలుస్తుంది? దాని సెంటర్స్ బట్టి తెలుస్తుంది. ఇక్కడ బ్లూ సెంటర్ ఉంది, ఇక్కడ రెడ్ సెంటర్ ఉంది. సో ఇక్కడ నాకు రావాల్సిన పీస్ ఏంటంటే బ్లూ రెడ్ సెంటర్. అది జనరల్గా పైననే ఉంటుంది, చూడండి. అండ్ ఒక్కోసారి మనకి ఒక ఎడ్జ్లో ఆల్రెడీ ఇరుక్కుపోయి ఉంటుంది, అంటే చూడండి ఈ ఎడ్జ్ పొజిషన్లో ఇరుక్కుపోయింది, బ్లూ రెడ్ పీస్ అనేది ఇక్కడ ఇరుక్కుపోయింది. సో ఎలా అయినా కూడా మనం సాల్వ్ చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా పీసెస్ చూద్దాం. ఇక్కడ మనం చూసుకుంటే ఆరెంజ్ సెంటర్ ఉంది, ఇక్కడ బ్లూ సెంటర్ ఉంది. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే ఆరెంజ్ బ్లూ సెంటర్. ఆ ఆరెంజ్ బ్లూ సెంటర్ అనేది పైననే ఉంది, చూడండి ఆరెంజ్ బ్లూ సెంటర్. సో ఫస్ట్ నేను మనకు కావాల్సిన పీస్ పైననే ఉంటే ఎలా చేయాలో చెప్తాను. అది కేస్ 1 అనమాట. తర్వాత ఇలా ఇందాక చెప్పే కదా ఇరుక్కుపోయిందని మన ఎడ్జ్ పీసెస్ మధ్యలో, ఇది కేస్ 2. సో నేను 2 కేసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. కేస్ 1 ఇప్పుడు చూడండి.
మనకి కావాల్సిన పీస్ రిమ్లో ఉన్నప్పుడు ఆ రిమ్ మీద ఉన్న కలర్ని నేను దాని సెంటర్తో ఫస్ట్ మ్యాచ్ చేస్తా. ఇక్కడ నాకు ఆరెంజ్ ఉంది కాబట్టి నేను ఫస్ట్ని ఆరెంజ్ సెంటర్తో మ్యాచ్ చేస్తాను. ఆరెంజ్ సెంటర్తో మ్యాచ్ చేసిన తర్వాత పైన చూస్తాను. పైన చూస్తే అది బ్లూ కలర్ ఉంది. ఇప్పుడు ఈ బ్లూ కలర్ నాకు లెఫ్ట్ సైడ్లో ఉందా రైట్ సైడ్లో ఉందా చూస్తాను నేను. నాకు లెఫ్ట్ సైడ్లో గ్రీన్ ఉంది, రైట్ సైడ్లో బ్లూ ఉంది. సో నాకు రైట్ సైడ్లో బ్లూ ఉంది కాబట్టి నేను ఇప్పుడు చేసేది ఏంటంటే స్లాప్ మూవ్. అది రైట్ హ్యాండ్తో చేస్తాను ఎందుకంటే బ్లూ రైట్ సైడ్లో ఉంది కాబట్టి. సో ఒకసారి స్లాప్ ఇస్తాను అనమాట నేను రైట్ హ్యాండ్తో. స్లాప్ ఇచ్చిన తర్వాత నేను అదే రైట్ హ్యాండ్తో 1 2 3 మూవ్ చేస్తాను. చూడండి 1 2 3. ఈ 1 2 3 మూవ్ చేసిన తర్వాత మనకి కింద చూస్తే వైట్ అనేది పీస్ డిస్లాడ్జ్ అవుతుంది. అది రిమ్ మీదకి వస్తుంది అనమాట. సో ఇక్కడ చూడండి ఈ వైట్ ఇంకా ఈ బ్లూ పీస్ ఉంది కదా, ఇది రిమ్ మీద ఉంది. అండ్ ఇది మళ్ళీ మనం పొజిషన్లోకి తెచ్చుకోవాలి, అంటే మళ్ళీ పాత సిచ్యువేషన్లోకి తెచ్చుకోవాలి. సో నేను బ్లూని బ్లూ సెంటర్తో మ్యాచ్ చేస్తాను. వైట్ అనేది లెఫ్ట్ సైడ్ ఉంది, లెఫ్ట్ హ్యాండ్తో 1 2 3. సక్సెస్ఫుల్గా ఇది చేసిన తర్వాత మీకు క్లియర్గా తెలిసిపోతుంటుంది ఆరెంజ్ ఇంకా బ్లూ పీస్ అనేది మనకి రావాల్సిన పొజిషన్లో వచ్చింది హ్యాపీగా. సో ఇప్పుడు కేస్ 2 గురించి డిస్కస్ చేస్తాను. ఇక్కడ మనకి చూడండి ఇక్కడ బ్లూ ఇంకా ఇక్కడ రెడ్. సో బ్లూ రెడ్ సెంటర్ అనేది మనకి బ్లూ రెడ్ ఎడ్జ్ పీస్ అనేది మనకి ఇటు సైడ్ ఉంది. అండ్ అది మన ఎడ్జ్ పీసెస్ మధ్యలోనే ఇరుక్కుపోయింది, పైన రిమ్లో ఎక్కడా లేదు. సో మనం ఏం చేయాల్సి వస్తుంది అంటే ఈ ఎడ్జ్ పీస్ అనేది నేను పైకి తెచ్చుకోవాల్సి వస్తుంది. సో పైకి తెచ్చుకోవడానికి నేను 1 2 3 మూవ్ యూజ్ చేస్తాను అనమాట. అండ్ మీకు ఇంకోటి కూడా క్లారిఫై చేస్తున్నా, సపోజ్ ఇది నాకు లెఫ్ట్ సైడ్ ఉందనుకోండి, నేనేం వరీ అవ్వను. నేను టర్న్ చేసి ఆ ఎడ్జ్ పీస్ అనేది నాకు రైట్ సైడ్ వచ్చేలా చూసుకుంటాను. సో దట్ రైట్ హ్యాండ్తో నేను ఈజీగా మూవ్ చేసుకుంటాను అనమాట. సో మనకి ఇప్పుడు రైట్ సైడ్ ఉంది. నేను ఏం చేస్తానంటే ఈ పీస్ని నేను పైకి తెచ్చుకోవడానికి 1 2 3 ఈ మూవ్ చేస్తాను. చేస్తే నాకు పైకి వచ్చింది చూడండి, రెడ్ ఇంకా బ్లూ సెంటర్ అనమాట. రెడ్ ఇంకా బ్లూ ఎడ్జ్ పీస్ అనేది పైకి వచ్చింది. సో వన్స్ అది పైకి వచ్చిన తర్వాత మనకి వైట్ అనేది డిస్లాడ్జ్ అవుతుంది. డిస్లాడ్జ్ అయినప్పుడు నేను దాన్ని మళ్ళీ వెనక్కి తెచ్చుకోవడానికి వైట్కి అటాచ్ అయి ఉన్నది ఏంటంటే ఆరెంజ్. సో ఆరెంజ్ని ఆరెంజ్ సెంటర్తో మ్యాచ్ చేసి 1 2 3 చేస్తే మళ్ళీ ఒరిజినల్ బ్యాక్ సిచ్యువేషన్లోకి వస్తుంది. అండ్ మనం ఇప్పుడు సాల్వ్ చేసుకోవాల్సింది రెడ్ ఇంకా బ్లూ సిచ్యువేషన్ని. రెడ్ బ్లూ అనేది ఉంది కదా, సో నా రిమ్ మీద చూసుకుంటే నాకు ఏ కలర్ ఉంది, రెడ్ ఉంది మనకి. సో ఆ రెడ్ని నేను రెడ్ సెంటర్తో మ్యాచ్ చేస్తాను ఫస్ట్. రెడ్ సెంటర్తో మ్యాచ్ చేసిన తర్వాత పైన చూస్తాను. పైన చూస్తే అక్కడ నాకు బ్లూ కలర్ ఉంది. ఇప్పుడు ఈ బ్లూ కలర్ లెఫ్ట్ సైడ్ ఉందా రైట్ సైడ్ ఉందా అని ఎతుకుతా. లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి నా లెఫ్ట్ హ్యాండ్తో ఒక స్లాప్ ఇస్తాను. స్లాప్ చేసిన తర్వాత, స్లాప్ అంటే ఏం లేదండి, మనం ట్విస్ట్ మూవ్ చేస్తాం కదా 1 2 3 మూవ్లో ట్విస్ట్, సేమ్ అలాగే మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంది కాబట్టి స్లాప్ అంటే యాంటీ క్లాక్ వైజ్ ఇలా స్లాప్ అయింది కదా. సో స్లాప్ అయిన తర్వాత అదే లెఫ్ట్ హ్యాండ్తో మళ్ళీ 1 2 3 మూవ్ చేస్తా. 1 2 3. ఈ 1 2 3 మూవ్ చేసిన తర్వాత నేను మళ్ళీ నా వైట్ అనేది డిస్లాడ్జ్ అవుతుంది. సో వైట్కి అటాచ్ అయ్యి ఉన్న బ్లూ పీస్ని బ్లూ సెంటర్తో మ్యాచ్ చేస్తాను. తర్వాత రైట్ హ్యాండ్ ఉంది కదా వైట్ సైడ్, సో 1 2 3 చేసితే నాకు వచ్చేసింది అనమాట పీస్. చూడండి రెడ్ ఇంకా బ్లూ పీస్ అనమాట. సో కేస్ 2లో ఒక చిన్న వేరియేషన్ ఉందన్నమాట. ఆ వేరియేషన్ ఏంటంటే మనకి ఇక్కడ సపోజ్ ఇటు చూడండి, ఈ పీస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే మనకి కావాల్సింది ఏంటంటే ఇటు గ్రీన్ సెంటర్ ఉంది, ఇక్కడ ఆరెంజ్ సెంటర్ ఉంది. కాబట్టి మనకి గ్రీన్ ఇటు సైడ్ ఉండాలి, ఆరెంజ్ ఇటు సైడ్ ఉండాలి. కానీ ఇక్కడ చూస్తే అది రివర్స్లో ఉందన్నమాట. ఆరెంజ్ ఇటు సైడ్ ఉంది, గ్రీన్ ఇటు సైడ్ ఉంది. దీన్ని ఫ్లిప్ సైడ్ అంటారు, అంటే ఫ్లిప్ అయి ఉంది. సో ఇది కూడా కేస్ 2 కిందకే వస్తుంది. ఎందుకు కేస్ 2 అంటున్నానంటే మనకు కావాల్సిన పీస్ అనేది ఎడ్జ్ పీసెస్ మధ్యలోనే ఇరుక్కుపోయింది కాబట్టి, అది పైన లేదు, మనకి కావాల్సిన పీస్ ఎడ్జ్ పీసెస్ మధ్యలోనే ఇరుక్కుపోయింది. సో దీన్ని నేను పైకి తెచ్చుకుంటా. ఫస్ట్ పైకి తెచ్చుకోవడానికి ఎట్లా చేస్తా చూడండి.
సో రైట్ సైడ్ పెట్టుకున్నాను. రైట్ సైడ్ పెట్టుకున్న తర్వాత నా రైట్ హ్యాండ్ తోటి ఫస్ట్ 1 2 3 మూవ్ చేస్తా. 1 2 3 1 2 3 మూవ్ చేశాను. చేసిన తర్వాత డెఫినెట్గా నాకు వైట్ అని డిస్లాడ్జ్ అవుతుంది కాబట్టి ఈ వైట్ని మళ్ళీ వెనక్కి తెచ్చుకుంటా. వైట్కి అటాచ్డ్ ఉంది ఏంటంటే ఆరెంజ్ ఉంది. సో ఆరెంజ్ని ఆరెంజ్ సెంటర్తో మ్యాచ్ చేసి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వైట్ ఉంది కాబట్టి 1 2 3 అని చేస్తాను. అండ్ చేస్తే నాకు నా పీస్ అనేది పైకి వచ్చింది చూడండి. ఈ గ్రీన్ ఆరెంజ్ పీస్ అనేది పైకి వచ్చింది. సో ఇప్పుడు నేను ఎట్లా చేస్తానంటే నా గ్రీన్ రిమ్ మీద ఉంది కదా, ఈ గ్రీన్ని గ్రీన్ సెంటర్తో మ్యాచ్ చేస్తా. మ్యాచ్ అయిన తర్వాత పైన చూస్తే ఆరెంజ్ ఉంది. ఈ ఆరెంజ్ పీస్ అనేది ఆరెంజ్ సెంటర్ రైటా లెఫ్ట్ ఉందో చూద్దాం. లెఫ్ట్ రెడ్ ఉంది, రైట్ ఏమో ఆరెంజ్ ఉంది. సో రైట్ హ్యాండ్తో ఒక స్లాబ్ చేస్తా. స్లాబ్ చేసిన తర్వాత అదే రైట్ హ్యాండ్తో 1 2 3 మూవ్ చేస్తా. 1 2 3 అండ్ 1 2 3 మూవ్ చేసిన తర్వాత మనం రైట్ హ్యాండ్తో స్లాబ్ చేసాం కాబట్టి ప్రతిసారి ఎలా అవుతుంది అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి మన వైట్ పీస్ అనేది వస్తుంది లెఫ్ట్ హ్యాండ్ సైడ్తో. సో ఈ వైట్ పీస్ని నేను జరుపుకుంటా. ఇక్కడ వైట్కి అటాచ్డ్ ఆరెంజ్ ఉంది, ఆరెంజ్ని ఆరెంజ్ సెంటర్తో మ్యాచ్ చేస్తా. అండ్ ఇందాక చెప్పినట్టు వైట్ అనేది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వస్తుంది చూడండి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఉంది. నేను 1 2 3 మూవ్ ఫస్ట్ టైం రైట్ హ్యాండ్తో చేస్తే డెఫినెట్గా అది లెఫ్ట్ హ్యాండ్ సైడే వస్తుంది. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వచ్చింది, ఆరెంజ్ అనేది ఆరెంజ్ సెంటర్తో మ్యాచ్ అయింది. సో 1 2 3 మూవ్ 1 2 3. సో ఇవి రెండు ఇంటాక్ట్ అయినాయి. సో ఇది అయింది. నెక్స్ట్ మనకు కావాల్సింది ఇక్కడ ఎడ్జ్ పీస్ అనమాట. ఈ ఎడ్జ్ పీస్ చూడండి, ఇక్కడ రెడ్ గ్రీన్, సో రెడ్ గ్రీన్ ఎడ్జ్ పీస్. అండ్ ఇది చూడండి, మనకి గ్రీన్ రెడ్ ఎడ్జ్ పీస్ ఇక్కడే ఉంది. గ్రీన్ అనేది గ్రీన్ సెంటర్తో మ్యాచ్ అయ్యి ఉంది. నేను ఇప్పుడు పైన చూస్తే రెడ్ పీస్ ఉంది. ఈ రెడ్ పీస్ అనేది నాకు లెఫ్ట్ సైడ్ ఉంది, లెఫ్ట్ సెంటర్లో రెడ్ పీస్ ఉంది. సో లెఫ్ట్ హ్యాండ్తో స్లాబ్ చేస్తా. వన్స్ స్లాబ్ చేసిన తర్వాత లెఫ్ట్ హ్యాండ్తో 1 2 3 మూవ్ చేస్తా. 1 2 3. ఈ 1 2 3 మూవ్ చేసిన తర్వాత యాజ్ యూజువల్ నేను చెప్పినట్టు సపోజ్ లెఫ్ట్ హ్యాండ్తో చేస్తే వైట్ అనేది రైట్ సైడ్ వస్తుంది చూడండి, వైట్ అనేది రైట్ సైడ్ వచ్చింది. సో నేను వైట్ పీస్కి అటాచ్డ్ బ్లూ ఉంది కదా, రెడ్ ఉంది కదా, రెడ్ని రెడ్ సెంటర్తో మ్యాచ్ చేసి యాజ్ యూజువల్ నేను చెప్పినట్టు వైట్ అనేది రైట్ సైడ్లోనే ఉంటుంది. సో ఇప్పుడు ఈ వైట్ని కింద తెచ్చుకోవడానికి రైట్ హ్యాండ్తో 1 2 3 మూవ్ చేస్తా. సో వచ్చింది. అండ్ ఇప్పుడు మీరు పర్ఫెక్ట్గా చేసుంటే మీకు అన్నీ కూడా ఎడ్జ్ పీసెస్ అన్నీ పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతాయి. సో మనకి వన్స్ మిడిల్ లేయర్స్ అనేవి సాల్వ్ అయిపోతే మనకి టాప్ లేయర్ మన ఎయిమ్ అనమాట. టాప్ లేయర్లో కూడా మన ఎయిమ్ ఏంటంటే ఎల్లో లేయర్ అనమాట. ఎల్లో లేయర్ మొత్తం సాల్వ్ అవ్వడం మన ఎయిమ్. సో ఆ ఎయిమ్ కోసం మనం ఇప్పుడు చేద్దాం. ఎట్లా అంటే దానికంటే ముందు మనం ఇక్కడ ఎల్లో ప్లస్ సైన్ అనేది మనం ఫామ్ చేయాలి. ఆ ఎల్లో ప్లస్ సైన్ ఫామ్ చేయడానికి మనం యూజ్ చేసే అల్గోరిథం ఫర్ అర్ఫ్ చూడండి, చూపిస్తా. చూడండి, FUR U' R' F' ఫర్ అర్ఫ్. సో అది పర్ఫామ్ చేస్తా చూడండి. అండ్ ఈ అల్గోరిథం పర్ఫామ్ చేయడానికి మనకి బెస్ట్ టైం ఏంటి తెలుసా? 9 o'clock. ఆ 9 o'clock ఏంటని చూస్తున్నారా? చూడండి, 9 o'clock అంటే ఇక్కడ ఎల్లో ఉందనుకోండి, ఇట్లా 3 ఎల్లోలు ఉన్నాయి అనుకోండి. 9 o'clock అనేది 9 ఇక్కడ ఉంటుంది, 12 ఇక్కడ ఉంటుంది, 9 o'clock పొజిషన్ ఇట్లా ఉంటుంది కదా. సో ఇట్లా మనకి ఎల్లోలు ఉంటే అది ఐడియల్ పొజిషన్ అనమాట. ఒకవేళ ఆ పొజిషన్ లేకపోతే కంగారు పడకండి, మనకు అదే పొజిషన్లోకి తీసుకొస్తాం మనం. అండ్ చూడండి ఇప్పుడు ఆ మూవ్ ఎలా చేస్తానంటే ఇంటాక్ట్ పెట్టాను క్యూబ్ని. ఫర్ FUR U' R' చేస్తే నాకు ఇలా వచ్చింది, ఎల్లో అనేది ఇలా వచ్చింది. సో నేను ఇదే పొజిషన్లో ఇట్లా రొటేట్ చేసి కొద్దిగా గొప్ప 9 o'clockకి దగ్గరకు ఉంది కదా కాబట్టి నేను ఇట్లా పెట్టి మళ్ళీ అదే అల్గోరిథం చేస్తా. ఫర్ అర్ఫ్ FUR U' R' F'.
చూసారా, భలే ఉంది కదా. ఇప్పుడు 9 o'clock వచ్చింది. సో ఈ 9 o'clock పొజిషన్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇది నాకు ఐడియల్ పొజిషన్ అనమాట. ఇప్పుడు నెక్స్ట్ మనకి ఈజీగా ప్లస్ సైన్ అనేది వస్తుంది. ఇప్పుడు ఇదే పొజిషన్లో పెట్టి మళ్ళీ ఫర్ అర్ఫ్ చేస్తా చూడండి. ఎఫ్ యు ఆర్ యు ప్రైమ్ ఆర్ ప్రైమ్ ఎఫ్ ప్రైమ్. చూసారా, అమేజింగ్ కదా. ఇక్కడ మనకి ప్లస్ సైన్ అనేది ఫామ్ అయింది. సో ఇది మనం 6th స్టెప్ మనకి. సో వన్స్ మనకి ఎల్లో క్రాస్ అయిన తర్వాత మనకి ఎలా ఉంటుందంటే త్రీ పొజిషన్స్ ఉండొచ్చు ఎల్లోకి. అంటే 2 yellows ఉండొచ్చు కార్నర్స్లో, లేదంటే త్రీ yellows అనేది మనకి ఎప్పుడూ ఉండదు. 4 yellows అనేవి ఉండొచ్చు, లేకపోతే 1 yellow అనేది ఉండొచ్చు. ఇక్కడ మనం చూసుకుంటే 2 yellows అనేది ఉంది. 2 yellows ఉంటే మనం ఏం చేయాలంటే, మనకు కావాల్సిన ఎల్లో పీసెస్ ఇప్పుడు రిమ్లో ఉన్నాయి. సో రిమ్లో ఉన్న తర్వాత నేనేం చేస్తానంటే, అది పొజిషన్ చూసుకుంటా. నాకు ఎట్ సైడ్ ఉంది ఎల్లో పీస్ అని. సో నాకు ఇది చూస్తే నార్త్ వెస్ట్ కార్నర్ పొజిషన్లో ఉంది. సో నార్త్ వెస్ట్ కార్నర్ పొజిషన్ అనేది నాకు ఐడియల్ పొజిషన్. ఎప్పుడు పైన 2 yellow ఉన్నప్పుడు, 2 yellow పీసెస్ కార్నర్లో ఉన్నప్పుడు నాకు నార్త్ వెస్ట్ కార్నర్ అనేది ఐడియల్ పొజిషన్. సో ఈ పొజిషన్లో నేను పెట్టి ఫన్ మూవ్ చేస్తా చూడండి. ఫన్ మూవ్ అంటే అవుట్ ట్విస్ట్, ఇన్ ట్విస్ట్, అవుట్ ట్విస్ట్, ట్విస్ట్ ఇన్. అండ్ ఆ మూవ్ అనేది నేను ఎప్పుడు రైట్ హ్యాండ్తోనే చేస్తాను. సో రైట్ హ్యాండ్తో ఎలా అంటే అవుట్ ట్విస్ట్, ఇన్ ట్విస్ట్, అవుట్ ట్విస్ట్, ట్విస్ట్ ఇన్. సో చూసారా, ఇందాక పొజిషన్ మారిపోయి ఆ 2 yellows పోయి ఇప్పుడు ఒకటే ఎల్లో వచ్చింది. చెప్పాను కదండి, ఏదర్ 2 yellows ఉంటాయి, లేకపోతే 1 yellow ఉంటుంది, లేకపోతే 4 yellows ఉంటాయి. అంతేగాని 3 yellows మీకు ఎప్పుడు కూడా రావు. సో ఒకవేళ కనుక సింగిల్ ఎల్లో పీస్ అనేది వస్తే మనం ఏం చేయాలంటే దాన్ని రొటేట్ చేసి సౌత్ వెస్ట్ పొజిషన్లో పెట్టుకోవాలి. మనకి ఎప్పుడు కూడా మనకి సింగిల్ ఎల్లో పీస్ వస్తే అది పైన ఫేస్లో సింగిల్ ఎల్లో పీస్ వచ్చినప్పుడు మనం దాన్ని సౌత్ వెస్ట్ పొజిషన్లో పెట్టుకోవాలి. సౌత్ వెస్ట్ పొజిషన్లో పెట్టుకొని మళ్ళీ ఫన్ మూవ్ చేయాలి. ఫన్ మూవ్ చూడండి, అవుట్ ట్విస్ట్, ఇన్ ట్విస్ట్ మూవ్ ఉంది కదా. అవుట్ ట్విస్ట్, ఇన్ ట్విస్ట్, అవుట్ ట్విస్ట్, ట్విస్ట్ ఇన్. చూసారా, మళ్ళీ మనకి అదే సిమిలర్ పొజిషన్ వచ్చింది. సో నా ఎల్లో అనేది నేను రొటేట్ చేసి చక్కగా సౌత్ వెస్ట్ పొజిషన్లో పెట్టుకున్నా. సౌత్ వెస్ట్ పొజిషన్లో పెట్టుకొని మళ్ళీ ఫన్ మూవ్ చేస్తా చూడండి. అవుట్ ట్విస్ట్, ఇన్ ట్విస్ట్, అవుట్ ట్విస్ట్, ట్విస్ట్ ఇన్. చూసారా, అమేజింగ్ కదా. మనకి ఇప్పుడు 4 yellow పీసెస్ అనేవి సాల్వ్ అయిపోయినాయి. సో గైస్, ఇందాక నేను మీకు చూపించిన పొజిషన్ ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందాక పొజిషన్ ఎలా ఉందంటే 2 yellows వచ్చాయి కదా, మనకి 4 yellowsలో 2 yellows వచ్చాయి. 2 yellows వస్తే ఎలా సాల్వ్ చేయాలో మళ్ళీ క్లియర్గా చెప్తాను చూడండి. ఇప్పుడు ఇట్లా వచ్చింది కాబట్టి 2 yellows, ఇక్కడ మనకి ఇక్కడ ఒక ఎల్లో ఉంది, ఇక్కడ ఇంకో ఎల్లో ఉంది. ఇప్పుడు నేను ఏ పొజిషన్లో పెట్టాలి నేను ఫన్ మూవ్ చేయడానికి అని మీకు డౌట్ వస్తుంది. సో అది క్లియర్గా చెప్తాను చూడండి. మనకి ఎప్పుడు కూడా నార్త్ వెస్ట్ పొజిషనే కావాలి. సో ఈ ఎల్లో నాకు పనికిరాదు అనమాట. ఈ ఎల్లో పనికిరాదు. ఒకసారి చూడండి, ఈ ఎల్లో చూడండి, నార్త్ వెస్ట్, పక్క నార్త్ వెస్ట్ పొజిషన్లో ఉంది. నార్త్ వెస్ట్ పొజిషన్ ఇట్లా ఉంది కాబట్టి నేను ఇటు సైడ్ ఫేస్ చేస్తూ ఫన్ మూవ్ చేస్తాను. ఇది నాకు ఐడియల్ పొజిషన్. చూడండి, అవుట్ ట్విస్ట్, ఇన్ ట్విస్ట్, అవుట్ ట్విస్ట్, ట్విస్ట్ ఇన్. సో మళ్ళీ మనకి ఇటు వచ్చింది, టాప్లో సౌత్ వెస్ట్ పొజిషన్లో ఉంది కాబట్టి అవుట్ ట్విస్ట్, ఇన్ ట్విస్ట్, అవుట్ ట్విస్ట్, ట్విస్ట్ ఇన్. ఇప్పుడు మనకి ఎల్లో అనేది టాప్ సైడ్ వచ్చింది కాబట్టి నేను దాన్ని నాకు నచ్చిన పొజిషన్ సౌత్ వెస్ట్ పొజిషన్కి పెట్టుకుంటాను. టాప్లో ఉంటే సౌత్ వెస్ట్ పొజిషనే నాకు ఫేవరెట్ అనమాట. సో ఇటు పెట్టుకున్నా కదా, మళ్ళీ మూవ్ చేస్తా. అవుట్ ట్విస్ట్, ఇన్ ట్విస్ట్, అవుట్ ట్విస్ట్, ట్విస్ట్ ఇన్. సో ఇలా పర్ఫెక్ట్గా చేస్తే మీకు టాప్ అంతా సాల్వ్ అయిపోయింది. ఇక్కడ నేను మీకు 2 కార్నర్ పీసెస్ పైన ఉన్నట్టు చూపిస్తున్నా, కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఏ కార్నర్ పీస్ కూడా పైన లేదనుకోండి, అన్ని రిమ్ చుట్టూతోనే ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే రిమ్లో ఉన్న ఒకే ఒక్క ఎల్లో పీస్ చూడాలి. అంటే నార్త్ వెస్ట్
కార్నర్ పొజిషన్లో ఉన్న ఒకే ఒక్క ఎల్లో పీస్ని చూసుకొని ఆ ఫేస్ని మీ సైడ్ పెట్టుకొని మీరు అవుట్ ట్విస్ట్ ఇన్ ట్విస్ట్, అవుట్ ట్విస్ట్ ట్విస్ట్ ఇన్ మూవ్ చేయాలి అంతే. చూడండి 4 కార్నర్ ఎల్లో పీసెస్లో జస్ట్ నాకు ఒకే ఒక్క ఎల్లో నార్త్ వెస్ట్ కార్నర్ పీస్ నేను తీసుకున్నా, అది నా సైడ్ ఫేస్ అయ్యేలా నేను పెట్టుకున్నా. అవుట్ ట్విస్ట్ ఇన్ ట్విస్ట్, అవుట్ ట్విస్ట్ ట్విస్ట్ ఇన్, చూసారా అనమాట. సో గైస్ ఇప్పుడు మనకి 6th స్టెప్ అనేది అయింది, ద ఫన్ మూవ్ అయిపోయింది. అండ్ మీరు చాలా హ్యాపీగా ఉండాలి, ఎందుకంటే 6 స్టెప్స్ అయిపోయినాయి. ఇంకా 2 స్టెప్స్లో మనకి 2 ఇంపార్టెంట్ స్టెప్స్లో మనకి వీఆర్ వెరీ క్లోజ్ టు ఫినిషింగ్ ద రూబిక్స్ క్యూబ్ అనమాట. సో స్టే హ్యాపీ. సో ఇప్పుడు చూడండి పొజిషన్, నా టాప్ ఫేస్ అనేది సాల్వ్ అయిపోయింది. నేను ఫోకస్ చేసేది నా రిమ్ మీద ఉన్న పీసెస్, అండ్ పర్టికులర్గా రిమ్ మీద ఉన్న కార్నర్ పీసెస్ని నేను ఫోకస్ చేస్తా. నాకు ఎట్లా ఉండాలంటే, నాకు ఇక్కడ ఆరెంజ్ అన్నీ ఉన్నాయి కదా, ఇక్కడంతా ఆరెంజ్ ఉన్నాయి కాబట్టి ఇటు సైడ్ 2 ఆరెంజ్లు కావాలి. అది నా ఐడియల్ పొజిషన్, అది నా ఫేవరెట్ పొజిషన్. కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే నాకు రెడ్ ఆరెంజ్ ఉంది. సపోజ్ ఇటు చూద్దాం, వేరే వేరే కలర్స్ ఉన్నాయి. ఇటు చూద్దాం, వేరే వేరే కలర్స్ ఉన్నాయి. ఇటు చూద్దాం, వేరే వేరే కలర్స్ ఉన్నాయి. ఎక్కడన్నా నాకు 2 కలర్స్ సేమ్ ఉన్నాయి అనుకోండి, అది నాకు మంచి పొజిషన్. అండ్ సపోజ్ ఇక్కడ 2 గ్రీన్స్ ఉన్నాయి అనుకోండి, ఊరికే నేను ఇక్కడ 2 ఈ గ్రీన్స్ ఇటు సైడ్ పెట్టుకుంటా, అది నా ఫేవరెట్ పొజిషన్. సో ఎనీవేస్ డోంట్ వరీ, ఏ పొజిషన్ అయినా కూడా మనం సాల్వ్ చేస్తాం. సో ఈ పొజిషన్లో ఉన్నప్పుడు మీరు ఎటన్నా టర్న్ చేసి పెట్టుకోండి క్యూబ్, ఇట్ డజంట్ మ్యాటర్. సో నేనైతే ఇటు సైడ్ నుంచి చేస్తాను. ఇప్పుడు నేను చేయబోయే మూవ్ని R'F మూవ్ అంటాం అనమాట. అది ఎలా ఉంటుందంటే చూడండి, ఫస్ట్ ఫార్ములా చూపిస్తాను. R'F, R'(B2), RF', R'(B2), R2. చూడడానికి కొంచెం కష్టంగా ఉంది కదా, అండ్ చాలా వరకు నేను తప్పు చేసింది ఈ మూవ్లోనే. ఇదే కొంచెం ప్రాక్టీస్ అవ్వడానికి టైం పడుతుంది. ఈ మూవ్ చేయడంలోనే జనాలు మిస్టేక్ చేస్తుంటారు మర్చిపోయి. బట్ ఎనీవేస్ కొంచెం ప్రాక్టీస్ చేయండి, గుర్తుంచుకోండి, యూ విల్ బీ ఏబుల్ టు డూ ఇట్. సో లెట్స్ డూ ఇట్. సో ఈ పొజిషన్లో పెట్టి సాల్వ్ చేస్తాను. R' మూవ్, R'(F), R'(B2), RF', R'(B2), R2. సక్సెస్ఫుల్గా ఈ మూవ్ చేసిన తర్వాత మనకి 2 సైడ్స్ అనేవి డెఫినెట్గా 2 కలర్స్ అనేవి సేమ్ కలర్స్ వస్తాయి. ఇక్కడ నాకు చూసుకుంటే 2 బ్లూస్ వచ్చాయి. 2 బ్లూస్ వచ్చినప్పుడు నేను రెండింటిని బ్లూ సెంటర్తో మ్యాచ్ చేస్తాను. చూడండి, బ్లూ సెంటర్తో మ్యాచ్ చేసి అట్లా టర్న్ చేసి మ్యాచ్ చేశాను. వన్స్ ఈ బ్లూ సెంటర్స్తో మ్యాచ్ అయిన తర్వాత ఈ సైడ్ని నేను బ్యాక్ సైడ్ పెట్టుకుంటా. బ్యాక్ సైడ్ పెట్టుకొని మళ్ళీ సేమ్ మూవ్ రిపీట్ చేస్తా. చూడండి ఫార్ములా చూడండి, R'(F), R' ఎలా ఉంటుందో. R'(F), R'(B2), RF', R'(B2), R2. చూసారా? సో హుప్స్ చూడండి, మీరు ఇంకా లక్కీ, మొత్తం క్యూబ్ కూడా సాల్వ్ అయిపోయింది మిడిల్ లేయర్స్తో సహా. సో ఇందాక మీరు చూస్తున్నట్టు అన్ని కలర్స్ సేమ్ రావడం అనేది ఐడియల్ సిచ్యువేషన్. మీకు జనరల్గా అలా రాదు. మీకు జనరల్గా వచ్చే సిచ్యువేషన్ ఎప్పుడు కూడా అంత ఈజీగా మీకు వెంటనే అన్నీ సాల్వ్ అయిపోదు. లక్కీ కాబట్టి ఇందాక మనకు వచ్చింది. సో మీకు ఎలాంటి పొజిషన్ వస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి పొజిషన్ అంటే ఇలా అనమాట. 2 కలర్స్ ఉన్నాయి, ఇక్కడ ఒకటి డిఫరెంట్ ఉంది. ఇక్కడ 2 కలర్స్ ఉన్నాయి, ఇది ఒకటి డిఫరెంట్ ఉంది. ఇక్కడ 2 కలర్స్ ఒకటి డిఫరెంట్ ఉంది. ఇక్కడ 2 కలర్స్ ఉన్నాయి, ఇక్కడ ఒకటి డిఫరెంట్ ఉంది. అండ్ సపోజ్ అన్నీ సేమ్ కలర్స్ ఉన్నాయి అనుకోండి ఒక సైడ్, దాన్ని మనం ప్రిస్టీన్ సైడ్ అంటాం. ఇప్పుడు మనం చేసే స్టెప్లో, అంటే ఇప్పుడు మనం చేసే 8th స్టెప్లో జనరల్గా ఆ ప్రిస్టీన్ సైడ్ని బ్యాక్ సైడ్ పెడతాం. అండ్ ఆఫ్ కోర్స్ ఇప్పుడు ప్రిస్టీన్ సైడ్ లేదు, సో నేను ఎట్ సైడ్ అన్నా పెట్టి సాల్వ్ చేయొచ్చు అనమాట ఇప్పుడు. సో ఇప్పుడు మనం సాల్వ్ చేసే మూవ్ పేరు 8th స్టెప్ ఫర్ల్ మూవ్. FFUR', FFRL', సో ఇది చూడడానికి కొంచెం కష్టంగా ఉండొచ్చు, కానీ మీ చేతులకి ఈ మూవ్ కనుక అలవాటు అయితే మీ మైండ్ ఇంకా ఈజీగా గుర్తు చేసుకుంటుంది. చేసేస్తాం.
చూడండి ఎలా చేస్తానంటే చూడండి, ఎఫ్ ఎఫ్ యు ఆర్ ప్రైమ్ ఎల్ ఎఫ్ ఎఫ్ ఆర్ ఎల్ ప్రైమ్ యు ఎఫ్ ఎఫ్. సో ఇలా చేసిన తర్వాత నేను చెప్పినట్టు ఒక ప్రిస్టీన్ సైడ్ వచ్చింది చూడండి, అంటే ఆరెంజ్ సైడ్ మొత్తం సాల్వ్ అయిపోయింది, అది ప్రిస్టీన్ సైడ్ అంటాం. అది ఆ సైడ్ని ఇప్పుడు నేను వెనకాల పెడతాను. ఇప్పుడు అది వెనకాల పెట్టి నేను మళ్ళీ సేమ్ అల్గోరిథం చేస్తాను. ఈసారి అల్గోరిథం చెప్పకుండా నేను వర్డ్స్ ద్వారా చెప్తా, ఇంకా ఈజీ గుర్తుంచుకోవడానికి. సో ఫర్ల్ అంటాం కాబట్టి ఎఫ్ ఎఫ్ యు, తర్వాత 2 మీ సైడ్కి అనుకుంటాం, తర్వాత డైల్ చేస్తాం, తర్వాత 2 వెనకకి తీసుకెళ్తాం, ఇనఫ్. యుఎఫ్ఎఫ్. యుఎఫ్ఎఫ్ అంటే యుఎఫ్ఎఫ్. సో చూసారు కదా, ఇది సాల్వ్ అయింది చూడండి. వావ్, మొత్తం సాల్వ్ అయిపోయింది. అమేజింగ్. అండ్ ఈ అల్గోరిథం నేను ఒక ఫార్మర్ వరల్డ్ ఛాంపియన్ దగ్గర నుంచి అతని వీడియోస్ చూసి ఇన్స్పైర్ అయ్యి చేశాను. స్పీడ్ క్యూబర్స్ అనేవాళ్ళు ఈ అల్గోరిథమ్స్ ఫాలో అవ్వరు, వేరే ఇంకా అడ్వాన్స్డ్ అల్గోరిథమ్స్ ఉంటాయి. సో మనకైతే మటుకు ఈ వీడియో చాలా సింపుల్గా ఉంది కాబట్టి మనం ఇది ఫాలో అవుదాం. సో ఈ విధంగా మనం ఈజీగా రూబిక్స్ క్యూబ్ సాల్వ్ చేయొచ్చు. సో మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. ఒక మూవ్ తప్పుపోవడం వల్ల మొత్తం స్పాయిల్ అయిపోయిందని చెప్పి డిసప్పాయింట్ అవ్వకండి. వెంటనే ప్రాక్టీస్ చేస్తూ ఉండండి అండ్ యూ విల్ బీ ఏబుల్ టు డూ ఇట్. సో థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. టేక్ కేర్. బాయ్.